రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, రోమన్స్ చాప్టర్ 6 వర్సెస్ బిగినింగ్ ఫ్రమ్ 11. 11వ వచనం నుంచి మనం చదువుదామండి. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకునుడి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. మీలో మీరు కృపకే గాని ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు గనక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. 14వ వచనం మళ్ళీ చదువుతున్నాను. మీరు కృపకే గాని ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు గనక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మేమంతా మీ బల్ల దగ్గర చేరడానికి మీ యొక్క పరిశుద్ధమైనటువంటి యొక్క ప్రభునైన రొట్టె ద్రాక్ష రసంలో శరీరానికి రక్తానికి సాదృశ్యంగా ఉన్న ఆ యొక్క రొట్టె ద్రాక్ష రసంలో మేము పాల్గొని ప్రభునాయన పాల్గొనడానికి, మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి, ప్రభునాయన మా జీవితాలని రెన్యూ చేసుకోవడానికి, ప్రభునాయన రీకమిట్ చేసుకోవడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభునాయన మీకు స్తోత్రాలు వందనాలు తెలియజేస్తా ఉన్నాం. గడిచిన మాసం అంతా మీ యొక్క విశ్వాస్యతను మా ఎడల చూపించినందుకు మీకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాం తండ్రి. మాతో మాట్లాడమని, అంధకార శక్తులను లయపరచమని, వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయం, లోబడే మనసు మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని, మా ఆత్మీయ అవసరతలను ప్రభువానైనా మీరు ఎరుగుదురు కనుక మాతో మాట్లాడమని యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఏమండి, నేషనల్ హైవే సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఏమండి ఒక సర్వే నిర్వహించి ఆ యొక్క యాక్సిడెంట్స్, రోడ్ యాక్సిడెంట్స్ లో ఎంతమంది చనిపోతున్నారు ఏంటి అని ఆ యొక్క లిస్ట్ తీసినప్పుడు చాలామంది యవ్వనస్తులు, ముఖ్యంగా 15 నుంచి 20 సంవత్సరాలు ఉన్న యవ్వనస్తులు ఏమండి కొన్ని వేల మంది ఏమండి ఇక్కడ 6,390 మంది ఒక ఇయర్లో చనిపోయారు. అలాగే అంటే ఓన్లీ యవ్వనస్తులే. ఇంకా డ్రైవర్స్ అయితే 3,594 మంది చనిపోయారు. అలాగా 21 సంవత్సరాల పైబడిన వాళ్ళు 48,000 మంది చనిపోయారు. అలాగే ఆల్కహాల్ వలన 10,000 మంది చనిపోయారు అని ఇలా చెప్తుంది. మొత్తంగా చూస్తే ఇండియాలో ప్రతి 3 యాక్సిడెంట్లకి ఒక యాక్సిడెంట్ ఆల్కహాల్ వల్లనే జరుగుతుంది. అంటే ఆ యొక్క తాగుడికి బానిసలైపోవడం వలన ఏమండి ఆ యొక్క డ్రగ్స్ లేకపోతే వాటికి మత్తుకి బానిసలైపోవడం వలన జరుగుతూ ఉంది. పాపం అన్నది కూడా ఒక బానిసత్వం. చాలామందికి మనకు తెలియదు. మనం చేసే వాటికి కొన్నిటికి మనం బానిసలుగా అయిపోతాం, స్లేవ్స్గా అయిపోతాం. ఏమంటే కొన్ని అలవాట్లు ఉన్నవాళ్ళు, సిగరెట్ల అలవాట్లు ఉన్నవాళ్ళు, లేకపోతే ఆల్కహాల్ అలవాట్లు ఉన్నవాళ్ళు ఏమంటే అలాగే మనకు కూడా కొన్ని అలవాట్లు ఉంటాయి చాలా, మనకు తెలియవు. మనకు కనిపించేవి సిగరెట్లు, ఇవే ఆల్కహాల్, ఇవే కనిపిస్తాయి. కానీ చాలా దేవునికి వ్యతిరేకమైనటువంటి, దేవునికి అసహ్యమైనటువంటి కార్యక్రమాలు మనలో చాలా ఉంటాయి. వాటికి మనం బానిసలం, మనకు తెలియదు కదండి. ప్రతి ఒక్కరికి ఉంటాయి. అవి మనం పరిశీలించుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి సమయం ఇది. మనలో ఉన్నటువంటి వాటిని గత కొన్ని సంవత్సరాలుగా లేకపోతే నెలలుగా మనం ఈ యొక్క కమ్యూనియన్లో పార్టిసిపేట్ చేస్తున్నాం. ఏమన్నా వదులుకున్నామా? లేదంటే మటుకు చాలా సీరియస్గా దేవుని ఉగ్రత మనకు మనమే కోరి తెచ్చుకున్నట్లు అవుతుంది. పెద్దలు ఏం చెప్తున్నారంటే, లేకపోతే భక్తులు ఏం చెప్పేవాళ్ళంటే, పాల్గొనకపోయినా పర్వాలేదు, ఏమండి అందులో పాల్గొకండి. ఎందుకు వచ్చింది? ముందు వదులుకోవడానికి ఇష్టపడి వదులుకోనప్పుడు పాల్గొనండి. కాకపోతే అది కూడా
అలాగని పాల్గొకుండా ఉండడం, ప్రతిసారి పాల్గొకుండా పోస్ట్ పోన్ చేస్తూ ఉండడం కూడా మంచి పద్ధతి కాదు. ఎప్పుడు దేవుడు మనల్ని హెచ్చరించినప్పుడు ఇమ్మీడియట్గా దేవునికి లోబడాల్సిన అవసరం ఉంది. హృదయం కఠినపరుచుకుంటే ఏమవుతుంది, మళ్ళీ మనం దేవుని దగ్గరికి వచ్చే అవకాశం ఉండదు కదండి. దేవుని దగ్గరికి వచ్చే అవకాశం పోతుంది. ఏదైనా మనకు అవైలబుల్గా ఉన్నప్పుడే మనం దాన్ని యూజ్ చేసుకోవాలి. అవైలబుల్గా లేదనుకోండి తర్వాత ఏమన్నా అదంటారు కదా, ఒక సామెత ఉంది, చేతులు కాలిపోయినాక ఆకులు పట్టుకుంటే ఏమి ఉపయోగం ఉంది కదండి. ముందు కాలకుండా ముందు జాగ్రత్తగా మనం చూసుకోవాలి. అది సమయం దేవుడు ఇచ్చినప్పుడే దాన్ని ఉపయోగించుకోవాలి. దేవుడు మనకి సమయాలు ఎందుకు ఇస్తున్నాడంటే ఉపయోగించుకోవడానికి, మారు మనసు పొందడానికి, మారడానికి. చాలా విషయాలు దేవా, నీ యొక్క నీ ప్రభుత్వంలో మీ రాజ్యంలో నాకు ఏమైతే వ్యతిరేకంగా ఉన్నాయో వాటన్నిటినీ నాకు తెలియజేయము, నేను వాటన్నిటిని వదులుకుంటానని చెప్పగలగాలి. చెప్పి అందులో పార్టిసిపేట్ చేయాలి. క్యాజువల్ యాటిట్యూడ్తో ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు కాక, మనందరం ఆ విధంగా చేయొచ్చు కాక, కానీ దేవుణ్ణి మనం ఎవ్వరు కూడా మోసం చేయలేం. ఒకానొక రోజు పెద్ద విందు జరగబోతుంది పరలోక రాజ్యంలో. దానిలో మనల్ని దేవుడు అలౌ చేసే పరిస్థితి ఉండదు. మనల్ని మనం పరిశీలించుకోకుండా ఇందులో పార్టిసిపేట్ చేసినంత మాత్రాన మనం మంచోళ్ళం కాదు కదండి. పరిశీలించుకోవాలి. మన పరిస్థితిని అర్థం చేసుకొని ఒక్కొక్కటికి దేవుడు చూపిస్తున్న ప్రతి పాపాన్ని విడుదల వదులుకోవడానికి ఇష్టపడాలి. దానికి ఏం చేయాలి? మనకు మనమే వదులుకోగలమా? వదులుకోలేము. అది గుర్తుంచుకోవాలి. మనం వదులుకోవాలని ప్రయత్నం చేస్తే ఎన్ని సంవత్సరాలు అనేది కాదు కదండి. ఏం చేయాలి? దేవునికి మనం సమర్పించుకోవాలి. అంటే ఏంటి? దేవా, నీకు సమర్పించుకుంటున్నాను, నీ శక్తి మీద ఆధారపడుతున్నాను, ఇక మీదట ఈ పాపంకి నేను లొంగిపోకుండా నాకు శక్తి దయచేయమని దేవుణ్ణి అడిగి ముందు అసలు వదులుకోవడానికి ఇష్టపడాలి. అది మంచిది కాదని అర్థం చేసుకోవాలి. మనకి చాలా మంచివి కాదనే తెలియదు కదండి. మన పరిస్థితి ఎలాగుందంటే వాదిస్తాం, ఏమవుతుంది? అలాగుంది ఇప్పుడు పరిస్థితి. ఒకప్పుడైతే ఇది తప్పు అని అంటే అవునా అని వదులుకునే వాళ్ళు, ఇప్పుడు అలా కాదు, అది కూడా తప్పేనండి అని వాదించే వాతావరణాల్లో మనం బ్రతుకుతున్నాం. కాబట్టి దేవుని వాక్యం హెచ్చరించినప్పుడు, ఎవరో ఏదో చెప్పినప్పుడు కాదు, దేవుని వాక్యం మనల్ని హెచ్చరించినప్పుడు మనం వదులుకోవడానికి ఇష్టపడాలి. అటువంటి వాటిని ఈ రోజుల్లో చూడండి, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద ముసలోళ్ళ వరకు అందరూ చేసే పని ఏంటి తెలుసా? దేవునికి ఇవ్వాల్సిన టైంని ఇవ్వకుండా ఏం చేస్తారు? వీడియోలు వాట్సాప్లు, ఫేస్బుక్లు, యూట్యూబ్లు అని రకరకాల టైం వేస్ట్ పనులు చేస్తారు. ఎందుకు? దేవునిలో సంతృప్తి లేదు, దేవుని వాక్యంలో సంతృప్తి లేదు. ఇవన్నిటికీ కారణం నేను అదొక్కటే మామూలు మనకు అందరికి తెలుసు కానీ చెప్తున్నాను. రహస్యమైన అనేకం ఉంటాయి మన జీవితాల్లో. వాటన్నిటిని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి వదులుకోవడానికి ఇష్టపడాలి. కొన్ని అయితే మనకు పాపాలనే తెలియదు. ఒకసారి వాచ్మెన్ గారి పుస్తకం చదువుతా ఉంటే ఆయన ఒక సంఘటన, నిజంగా జరిగిన సంఘటన ఒకటి చెప్పాడు. ఆయన ఒక దగ్గరికి అక్కడికి దేవుని వాక్యాన్ని చెప్పడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన ఈ యొక్క వాక్యమే, ఈ యొక్క రోమీలకు రాసిన పత్రికలోనే ఆయన చెప్తా మన పాపం మన మీద ప్రభుత్వం చేయలేదు అని చెప్తా ఉన్నప్పుడు నాకు ఒక ఆమె చాలా విచారంగా ఉందంట. లంచ్ టైంలో అందరూ లంచ్ చేస్తూ ఉంటే, ఆ సిస్టర్ మీరు ఎందుకు చాలా దిగులుగా కనిపిస్తున్నారని ఆయన అడిగితే ఆమె ఏం చెప్పిందంటే, నాకు జంక్ ఫుడ్ తినే అలవాటు ఉంది, ఎన్ని సంవత్సరాల నుంచి పోగొట్టుకోవాలనుకుంటున్నాను. అంటే చిరుతిళ్ళు మనం అంటాం కదా, చెత్త అంతా బేకరీ ఫుడ్ అది తింటాం. సో ఆ ఫుడ్ తినే అలవాటు పోవట్లేదండి, దాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నానని ఆమె ఆ విచారంతో ఉందండి. మనకైతే ఈ రోజుల్లో అది పాపమా? అది అసలు ఆ జంక్ ఫుడ్ అది కూడా దేవునికి వ్యతిరేకమైందని మనకు తెలియదు కదండి. అదేం చేస్తుంది? ఆ ఫుడ్ మన శరీరాన్ని పాడు చేసేసి. అంటే ఏం చేస్తున్నాం? శరీరం ఏంటి? దేవుని యొక్క ఆలయం. నీకు అర్థమవుతుందా? మనకి ఇవన్నీ కొంచెం ఆలోచించుకునే టైం ఉందా? లేదు. జంక్ ఫుడ్ తింటే అయితే అయిందిలేండి, ఒక ట్యాబ్లెట్ వేస్తే పోద్ది అదే.
సో నిజం అంటే జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ధ్యానించి ఎస్ ఇది వదులుకోవాలి అన్న ఇది అంత టైమే లేదు జనాలకి. బిజీ లైఫ్లో దేవుని గురించి ఆలోచించడం అన్నది లేదు. దేవుని పుస్తకాలు చదవడం కానీ, వాక్యం చదవడం కానీ, ప్రార్థన చేయడం కానీ ఇవన్నీ తగ్గిపోయి విశ్వాసులు అని చెప్పుకునే వాళ్ళు అనేక మంది చాలా భయంకరమైన జీవితాలు జీవిస్తున్న రోజుల్లో మనం ఉన్నాం. అటువంటి సమయాల్లో మనల్ని దేవుడు ప్రతి వారం కూడా హెచ్చరిస్తూ మనకు అవకాశం ఇస్తున్నాడు. అందులో పాల్గొంటున్నారో రేపు పొద్దున్న దేవుని రాజ్యం రాబోతుంది అని మనం ప్రతి వారం గుర్తు చేస్తూ దేవుని రాజ్యంలో మనం ఉండాలంటే మనం ఆ దేవుని రాజ్యానికి సరైన జీవితం ఎప్పటి నుంచే మనం జీవించడానికి ఇష్టపడితే అందులోనికి దేవుడు ఎలా చేస్తాడు. అలా కదా, అంటే ఇండైరెక్ట్గా మనం ఏం చెప్తున్నాం అంటే మనమే నాకు ఆ రాజ్యం వద్దని చెప్తున్నట్లు. ఆ రాజ్యం గురించి మనం ఏం వదులుకోవడానికి ఇష్టపడట్లేదంటే అర్థం ఏంటో తెలుసా? నాకు ఆ రాజ్యం ఏం వద్దు బాబు, నా జీవితం నాకు చాలు అని అంటున్నట్లు. నీకు అర్థమవుతుందా? నాకు ఆ రాజ్యం అవసరంలే, నాకు ఈ లోకంలో అన్నీ సరిగ్గా ఉంటే చాలు అని చెప్తున్నట్లు. అది కాదు కావాల్సింది. దేవునికి వ్యతిరేకమైన బుద్ధి అది. దేవునికి వ్యతిరేకంగా అబ్రప్ట్గా దేవునికి ఒక రెబెలియన్ లాగా ప్రవర్తిస్తున్నట్టు అవుతుంది మనల్ని మనం తగ్గించుకొని వదులుకోకపోతే. చూడండి, ఆమె ఎందుకు విచారంగా ఉంది? వదులుకోలేకపోతున్నానన్న విచారంగా. అప్పుడు కొన్ని వాక్యాలు వాచ్మన్ గారు చూపించినప్పుడు ఆమెకి చూపించి ఈ యొక్క రోమీలకు రాసిన పత్రికలో వాక్యాలు చూపించి ఆమెని అబ్జర్వ్ చేసినప్పుడు ఆమె చాలా సంతోషంతో అదే మీటింగ్లో కొన్ని రోజుల తర్వాత వచ్చి నేను కంప్లీట్గా దేవుడు నాకు దాని మీద జయం ఇచ్చాడు అని చెప్పి సాక్ష్యం చెప్పగలిగాను. అంటే అర్థం ఏంటంటే వదులుకోవడానికి ఇష్టం లేదు, లోపల విచారం ఉంది, పాపం వదులుకోవాలి, కానీ నిజంగామైనటువంటిది లేదు. దేవునికి సమర్పించుకోవాలంటే అది జరుగుతుంది. దేవునికి అందుకని ఏమన్నాడంటే ఈ వచనాలన్నీ 6వ అధ్యాయంలో మీరు ఖాళీ ఉన్నప్పుడు చదువుకోండి. 11 నుంచి ఇంకా 18 వరకు చదివితేనండి ఆయన కృప ఎందుకుంది? పాపాల్లో కంటిన్యూ చేయడానికి కాదు. దేవుడు మనకి అవకాశం ఇస్తుంది మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకా సేమ్ పాపాలు చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి అడగడానికి కాదు. ఎందుకు ఇస్తున్నాడు అవకాశం? ఇప్పటికైనా వదులుకోవడానికి ఇష్టపడమని, ఇప్పటికైనా పరిశుద్ధాత్మ దేవుణ్ణి అలౌ చేయమని, ఇప్పుడైనా దేవుని రాజ్యం కోసం ఆలోచించమని, ఇప్పుడైనా సమయాన్ని సద్వినియోగపరచుకోమని, ఇప్పుడైనా బిజీ లైఫ్ నుంచి విడుదల పొందమని, ఇప్పుడైనా లోకం నుంచి విడుదల పొందమని, ఇప్పుడైనా శరీరం నుంచి వాటి నుంచి విడుదల పొందమని దేవుడిస్తున్నటువంటి హెచ్చరికలు, సమయం ఇది మనం ఉపయోగించుకోవాలి. ఈ వాక్యాలు ధ్యానం చేయండి. 6వ అధ్యాయం వెరీ 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 ఇంపార్టెంట్. రోమీయులకు రాసిన పత్రికలో ఈ 6వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక అంతా చాలా అద్భుతమైనటువంటి బుక్, లెటరు. కానీ ఈ 6వ అధ్యాయము చాలా క్రైస్తవ జీవితానికి మూలమైన పాఠాలు ఉన్నటువంటి అధ్యాయం. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం అధ్యయనం చేసినప్పుడు దేవుడు మనకు విడుదల దయచేస్తాడు. మన పాపం శరీరం నుంచి మనకు తెలియని అనేకమైన పాపాల్లో మనం మునిగిపోయి ఉన్నామని మనం గుర్తు చేసి వాటి నుంచి దేవుడు మనకి విడుదల దయచేస్తాడు. కాబట్టి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ఇక మీదట దేవుడు చూపించిన పాపాల నుంచి విడుదల పొందాలని తీర్మానించుకుందాం. అందరం కూడా తలలు వంచి కళ్ళు మూసుకొని ఒక్కొక్క మనసులో ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకొని ఇందులో పాల్గొనడానికి సిద్ధపడదాం.